పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్షా సమావేశం నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని, ఎవరైనా మున్సిపాలిటీలో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే తోక కత్తిరిస్తానని కౌన్సిలర్లు అధికారులకు హెచ్చరించారు. గత పాలకులు మున్సిపల్ చైర్మన్ అధికారం స్వేచ్ఛను సైతం తీసుకున్నారని, అటువంటి తప్పును తాను చేయబోనన్నారు. స్వేచ్ఛగా ఎవరి పరిపాలన వారు చేసుకోవచ్చని వెల్లడించారు. కౌన్సిలర్లు ప్రభుత్వానికి సహకరిస్తే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తన వంతుగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని, గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 3 నెలల్లో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని, అందుకు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. 4 ఏళ్ల నుంచి కేటీ రోడ్డు విస్తరణ పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోయారని, ప్రస్తుతం కాలువలో పేరుకుపోయిన చెత్త తొలగించాలని, నీరు లేని వార్డులకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాలని ఎమ్మెల్యే శిరీష అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. So what will do? అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్ష నాయకులకు కానీ, మరి వీటిగా ఎదుర్కొంటున్న ప్రస్తుత అధికార పక్ష నాయకులకు కానీ ఒకటే, ఇంతవరకు జరిగిన పాలన గురించి వదిలేయండి. నేనైతే ప్రజలకి మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, ఇంక్లూడింగ్ చైర్పర్సన్ గారితో సహా. ఆయన ఒక ఇండిపెండెంట్ వ్యక్తి. పలాస మున్సిపాలిటీకి మంచి చేయాలనుకుంటే ఆయన నేను ఎక్కడ పరిస్థితుల్లో ఆపను, ఆయనకు అగౌరవం కూడా పరచను. ఎందుకంటే ఎవరి నుండి వాళ్ళు చేస్తే ప్రతి ఒక్కరి మీద ఎంత ఇబ్బంది పడదు. అంతేగాని అందరి పనులు మేమే చేయాలి. వైసీపీ వాళ్ళు గెలిచిన దగ్గరే మేము మంచి పనులు చేస్తాం, టీడీపీ వాళ్ళు గెలిచిన దగ్గర లేకపోతే మాకు వ్యతిరేకంగా చేసిన వార్డుల్లో ఎటువంటి పనులు చేయమన్న రాజకీయ వరకు జరిగింది. నాకు వైసీపీ టీడీపీ కాదు, పలాసలో 31 వార్డులు తెలుగుదేశం